ప్రముఖ దర్శక నిర్మాత క్రాంతి కుమార్ గారు ఆయన తను తీసేటువంటి సినిమాల మీద, కథల మీద పూర్తి పట్టు కలిగి వ్యవహరిస్తారు. నిర్మాత అంటే కేవలం ఫైనాన్సర్ కాదు అనేది ఆయన నిశ్చిత అభిప్రాయం. ఈ విషయంలో కేవీ రెడ్డి గారిది కూడా దాదాపు ఇదే అభిప్రాయం. నిర్మాతలు కేవలం ఏదో డబ్బులు పెట్టి వదిలేయటం కాదు, వాళ్ళు ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి ఖచ్చితంగా సినిమాలో అనేది ఆయన కూడా బలంగా నమ్మేవారు. అలా క్రాంతి కుమార్ గారికి కూడా ఈ అభిప్రాయం ఉండేది. అలా ఆయన తనే ఒక కథ తయారు చేసుకోవటం, ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్లి దాన్ని చెప్పటం, ఆయన్ని ఇన్వాల్వ్ చేయటం. నిజానికి ఆ రోజుల్లో పద్ధతి అలాగే ఉండేది. ప్రతి నిర్మాత తన ప్రొడక్షన్ ఆఫీస్‌లో ఒక స్క్రిప్ట్ డిజైన్ చేసుకొని, ఈ కథని అంటే రెగ్యులర్‌గా కథా చర్చలు జరుగుతూ ఉండేవి. ఈ ఆ కార్యాలయాల్లో, నిర్మాణ సంస్థల కార్యాలయాల్లో స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉండేది. డిస్కషన్స్ జరుగుతూ ఉండేవి. డిస్కషన్స్‌లో భాగంగా ఒక కథ ఫైనలైజ్ అయిన తర్వాత ఆ కథని తీసుకొని అందుకు అది ఎవరైతే తీస్తారు ఈ కథని అనుకుంటారో ఆ డైరెక్టర్‌ని అప్రోచ్ అయ్యి ఆయన సూచించినటువంటి మార్పులు ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ తయారు చేసుకొని అప్పుడు ఈ కథలో ఏ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అని ఒక నిర్ణయం తీసుకొని ఇలా డిజైనింగ్ జరిగేది. ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్ గారి ఇన్వాల్వ్‌మెంట్ కూడా ఉండేది. డిస్ట్రిబ్యూటర్లకి ముందు ఈ కథ చెప్పేవారు. చెప్పి వారు కన్విన్స్ అయ్యి వారు కూడా ఏదైనా కరెక్షన్స్ లేకపోతే సలహాలు చెప్తే వాటిని కూడా అవి బాగుంటే తీసుకునేవాళ్ళు. తీసుకొని ఫైనల్ అవుట్‌పుట్ తయారైపోయిన తర్వాత స్క్రిప్ట్ రెడీ అయిపోయిన తర్వాత ఈ ఎవరెవరు నటీనటులు అనేది కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి అది కూడా డిస్ట్రిబ్యూటర్‌తో చర్చించి ఇది కథ అనేది ఫైనల్ అయిపోయింది కదా! ఇందులో ఈ క్యారెక్టర్ వీరు చేస్తున్నారు. హీరో వీరు, విలన్ వీరు, కమెడియన్ వీరు, హీరోయిన్ వీరు అని చెప్పి దాని మీద కూడా డిస్ట్రిబ్యూటర్‌తో డిస్కస్ చేసి ఒక ఫైనల్‌గా ఒక నిర్ణయం తీసుకొని వారు కొంత అడ్వాన్స్ విడుదల చేస్తే తన దగ్గర ఉన్న డబ్బులు ఇవి కలిపి సినిమా మొదలుపెట్టి ఫైనల్‌గా డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చేవారు. రిలీజ్‌తో సహా అంతా మొత్తం ముందే డిజైన్ అయిపోయేది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన నిర్మాతగా వచ్చారు ఇండస్ట్రీలోకి. అందుకని ఆయన తను తీయబోయే సినిమాకి స్క్రిప్ట్ పక్కాగా తయారు చేసుకుని, ఒక డైరెక్టర్‌ని పెట్టుకుని డైరెక్షన్ చేయించుకునేవారు ఒక రకంగా. అంటే ఇది చాలామంది ఆ టైం ప్రొడ్యూసర్ల దగ్గర కనిపిస్తుంది. దుక్కిపాటి మధుసూదన్ రావు గారు కూడా ఇదే పద్ధతి. చక్రపాణి గారు కూడా ఇదే పద్ధతి. అంటే డైరెక్టర్ ఉన్నప్పటికీ ఆయన ఫ్లోర్‌లో ఉంటే ఆయన్ని చూసి కట్ చెప్పేవారట డైరెక్టర్లు. ఎల్‌వి ప్రసాద్ గారు ముఖ్యంగా. ఏది చక్రపాణి గారి సెట్‌లో ఉంటే. ఆయన చూస్తూ ఉండగా సీన్ షూట్ అవుతుంటే ఆయన ఒపీనియన్ కోసం ఒకసారి ఆయన ముఖం చూసి అప్పుడు కట్ చెప్పేవారట ఆయన. అంత ప్రాధాన్యత ఉండేది ప్రొడ్యూసర్‌కి. అలా క్రాంతి కుమార్ గారు కూడా తను తీయబోయే సినిమాల మీద పూర్తి పట్టు కలిగి ఆయన వ్యవహరించేవారు. కాట్రగడ్డ మురారి గారికి కూడా ఈ ధోరణి ఉంది. ఇలా కొంతమంది ప్రొడ్యూసర్లు తమ సినిమా మీద తాము తీస్తున్నటువంటి సినిమా మీద సమగ్రమైనటువంటి అన్ని విభాగాల మీద పట్టు కలిగి కథను నడిపించేవారు. అందుకని నిర్మాతలు కీలకంగా వ్యవహరించేవారు ఆ రోజుల్లో. అలా క్రాంతి కుమార్ గారితో డైరెక్టర్లు కొన్ని సమస్యలు కూడా ఫేస్ చేసేవాళ్ళు. ఆయన ఆయనకు ఒక అవగాహన ఉండేది స్క్రిప్ట్ మీద. ఆ అవగాహనకి దర్శకుడు ఒకవేళ ఏదన్నా చిన్న డీవియేషన్ జరిగినా ఆయన చాలా సీరియస్‌గా రియాక్ట్ అయ్యేవాడట. ఇది ఇద్దరు దర్శకుల అనుభవాలు చెప్తాను నేను. ఆయనతో పనిచేసినటువంటి ఇద్దరు ప్రముఖ దర్శకులు, చాలా సక్సెస్‌ఫుల్ సినిమాలు తీసినటువంటి ఇద్దరు దర్శకుల అనుభవాలు. అందులో మొదటి అనుభవం కె. రాఘవేంద్రరావు గారిది. ఆయన మొదటి సినిమా 'బాబు' అది రిలీజ్ అయ్యి మంచి టాకే, పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ పెద్ద హిట్ అవ్వలేదు సినిమా. అంటే వీళ్ళు ఊహించిన స్థాయి విజయం రాలేదు. ఎందుకు రాలేదు అంటే అది ప్రొడ్యూసర్ అడుసుమిల్లి లక్ష్మీకుమార్ గారు, గుడివాడ రైస్ మిల్ ఓనర్లు వాళ్ళు. వాళ్ళు తీసినటువంటి సినిమా ఇది. రాఘవేంద్రరావు గారికి మొదటి సినిమా. ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం సాధించకపోవడానికి రాఘవేంద్రరావు గారు చెప్పే కారణం ఏంటంటే,
ఈ సినిమా రిలీజ్ అయిన వారం 10 రోజుల లోపే 'జీవన జ్యోతి' అనే సినిమా రిలీజ్ అయింది. డివిఎస్ రాజు గారిది. కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్‌లో ఆ సినిమా వచ్చింది. అక్కడ వాణిశ్రీ, శోభన్ బాబే. ఇక్కడ కూడా వాణిశ్రీ, శోభన్ బాబే. అయితే ఇది కొంచెం ఎంటర్‌టైనింగ్ సినిమా 'బాబు' అనేది. అది కొంచెం సెంటిమెంటు ఇవన్నీ మిక్స్ అయి ఉన్నటువంటి కథ. అది రామలక్ష్మి గారి కథకి విశ్వనాథ్ గారు ట్రీట్మెంట్ రాసుకుని డైరెక్షన్ చేశారు. జనం ఈ సినిమాని వదిలిపెట్టి అటువైపు డైవర్ట్ అయ్యారు. 'జీవన జ్యోతి' వైపు డైవర్ట్ అవ్వడంతో 'బాబు' కలెక్షన్స్ డ్రాప్ అయినాయి. అలా మొదటి సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ పెద్ద హిట్ కొట్టలేకపోయాను అనేటువంటి ఒక వెలితి రాఘవేంద్రరావు గారిలో ఉండేది. ఆయనకు వచ్చిన రెండో అవకాశం 'జ్యోతి'. ఇది 'మమతల కోవెల' అనేటువంటి నవల తీసుకుని క్రాంతి కుమార్ గారు డిజైన్ చేస్తూ ఉన్నటువంటి కథ. అది రాఘవేంద్రరావు గారితో కూర్చుని ఆయన ఆ కథని సినిమాకి అడాప్ట్ చేశారు. అడాప్ట్ చేసిన తర్వాత ఈ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ కథలో తను ఒక ఫ్రెండ్గా భావించినటువంటి ఒక ఆవిడికి ఓ 16 ఏళ్ల అమ్మాయి ఒక హామీ ఇస్తుంది. అంటే ఆవిడ కన్ను మూస్తుంది, ఆవిడకి హామీ ఇస్తుంది, నేను చూసుకుంటాను అంటే ఆవిడ కుటుంబాన్ని వదిలేసి వచ్చేస్తుంది, నేను మీ హస్బెండ్ని కేర్ చేస్తాను, అక్కడికి వెడతాను, ఆయనతో మాట్లాడతాను, ఇలా మాట్లాడి అక్కడికి వెళ్ళి ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రేమ ఉంటుంది. ఈ ప్రేమ ఉన్నప్పుడు తనకి ఆరోగ్యం బాలేదు, తను ఎక్కువ కాలం బతకదు అనే విషయం అర్థమైపోయి కనీసం వీళ్ళ ఫ్యామిలీని సెటరైట్ చేద్దాం ఈ లోపు అని అనుకుంటుంది. ఈ క్రమంలోనే తను ఈ ఏజ్డ్ మ్యాన్కి ప్రపోజ్ చేయటం ద్వారా తనని ప్రేమించినటువంటి వ్యక్తి తన మీద చిరాకు పడతాడు కదా, అలా తనని అంటే తన మీద అంటే ప్రేమ ఉన్న వ్యక్తి ఈ పరిస్థితిలో ఉన్నాను నేనని చెప్తే హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యి బాధపడతాడు, గాయపడతాడు. ఆ బాధ, ఆ పెయిన్ అతనికి ఎందుకు ఇవ్వాలి నేను అని అనుకుని ఈ అమ్మాయి మన మీద వ్యతిరేకత వస్తే నన్ను మర్చిపోయి అతని జీవితంలో ముందుకెళ్ళిపోతాడు కదా, అతని లైఫ్ ఎందుకు డిస్టర్బ్ చేయాలి నేను అని అనుకుని తను మీద అతనికి నెగిటివ్ ఒపీనియన్ రావటానికి కూడా ఈ సందర్భాన్ని వినియోగించుకోవచ్చు కదా అని చెప్పి వెళ్ళి ఈ వయసు మీరిన వ్యక్తికి ఆవిడ ప్రపోజ్ చేస్తుంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని. ఆయన పిల్లలు కూడా ఈ అమ్మాయిని అపార్థం చేసుకుంటారు. ఇలాంటి క్యారెక్టర్ అందులో జయసూధ గారు చేశారు. ఆ క్యారెక్టర్ చాలా యంగ్ ఏజ్లోనే. ఇక్కడ ఈ గుమ్మడి గారికి ప్రపోజ్ చేసేటువంటి సన్నివేశ చిత్రీకరణకి ఆవిడ జయసూధని ఒక లంగావోణి వేసుకుని రమ్మని చెప్పారు ఆయన, రాఘవేంద్రరావు గారు. చెప్తే ఆవిడ అలాగే వచ్చారు సెట్కి. డైరెక్టర్ గారు చెప్పిన పద్ధతిలో రావటం ఆర్టిస్టు విధాయకం కాబట్టి ఆవిడ అలా వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చేసరికి క్రాంతి కుమార్ గారు ఉన్నారు, రాఘవేంద్రరావు గారు లేరు, ఆయన ఇంకో ఏదో పనిలో ఉన్నారు. అప్పుడు ఆయన, ఇదేమిటి నీ కాస్ట్యూమ్ ఇలాంటి కాస్ట్యూమ్ వేసుకొచ్చావు, కొంచెం పద్ధతిగా చీర కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుని రావచ్చు కదా అన్నట్టు ఆయన. అదేంటండి డైరెక్టర్ గారు అలా చెప్పారు కదా అందుకని అలా వచ్చాను నేను అందుటావిడ. ఆహా లేదమ్మా, నువ్వు కాస్ట్యూమ్ మార్చుకుని వచ్చేసాయని చెప్పారు ఈయన. ఆవిడ వెళ్ళిపోయి మళ్ళీ ఆ రకమైనటువంటి వస్త్రధారణతో సెట్కి వచ్చారు. ఇది అవుట్డోరే. వస్తే రాఘవేంద్రరావు గారు ఉన్నారు. అప్పుడు ఆయన ఉన్నారు, ఈయన ఉన్నారు, ఇద్దరు ఉండగా ఈవిడ వచ్చారు క్రాంతి కుమార్ గారు చెప్పినటువంటి కాస్ట్యూమ్తో. ఇది జయసూధ గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం. వచ్చిన తర్వాత రాఘవేంద్రరావు గారు చూసి ఆయనకి కోపం వచ్చింది. ఇదేంటి నేను చెప్పిన కాస్ట్యూమ్ ఏంటి, మీరు వేసుకొచ్చిన కాస్ట్యూమ్ ఏంటి అని చెప్పి ఆయన కళ్ళజోడు పగలగొట్టేసట్టు కింద వేసి. ఆయనకి కోపం వస్తే చేసే పని అది అనే విషయాన్ని చెప్పడం కోసం ఆవిడ ఈ సందర్భాన్ని చెప్పారు జయసూధ గారు. అలా ఆయన రియాక్షన్ చూసి ఈవిడ భయపడ్డారు, ఇదేంటి ఈయన ఇలా వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు అని.
అదేంటని చెప్పి అప్పుడు ఆయన క్రాంతి కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను లంగా ఓణితో రమ్మన్న కారణం ఏమిటంటే, ఒక చిన్న పిల్ల ఒక పెద్ద ఆయనకి ప్రపోజ్ చేస్తోంది అనేది ఆడియన్స్ ఫీల్ అవ్వాలి కదా! ఫీల్ అవ్వాలంటే ఆ అమ్మాయి ఆ కాస్ట్యూమ్‌లోనే ఉండాలి. ఉంటే ఆడియన్స్‌కి ఆ పెయిన్ కనెక్ట్ అవుతుంది. ఆడియన్స్‌కి ఆ పెయిన్ కనెక్ట్ చేయటం కదా మన ఉద్దేశం. అందుకని తను ఆ గెటప్‌లో ఉంటేనే బావుంటుంది. అందుకని అవి వేసుకురమ్మని చెప్పాను. మీరేమో చీర కట్టుకొని రమ్మన్నారట. పెద్ద బొట్లు పెట్టుకుని. అది అవసరం లేదు ఈ సీన్‌కి అని చెప్పాడట ఆయన. చెబితే క్రాంతి కుమార్ గారు నువ్వు చెప్తుంటే కన్విన్సింగ్‌గానే ఉంది. నిజమే. ఆ అమ్మాయి మీద సింపతి రావాలంటే, ఆ అమ్మాయి చిన్నపిల్ల అనే విషయం మనం కన్వే చేయాలి కదా! నువ్వన్నట్టు నిజమే అని చెప్పి జయసూర్య గారి వైపు తిరిగి, అమ్మాయి నువ్వు మళ్ళీ లంగా ఓణి వేసుకొని వచ్చేయని చెప్పారట ఆయన. చెప్పేసరికి ఆవిడ సరే అని చెప్పి వెళ్ళి మళ్ళీ కాస్ట్యూమ్ మార్చుకుని వచ్చారు. వచ్చిన తర్వాత సీన్ తీశారు. అయిపోయింది. ఇలా ఉండేది ఇబ్బంది. ఇలాంటి ఇబ్బందులు పడుతూనే ఆయన క్రాంతి కుమార్ గారితో దాదాపు 4 సినిమాలకు పనిచేశారు రాఘవేంద్రరావు గారు. 'జ్యోతి', 'కల్పన', 'ఆమె కథ' 3 సినిమాలతో పాటు శోభన్ బాబు హీరోగా 'మోసగాడు' అనే సినిమా కూడా ఆ బ్యానర్‌లో చేశాడు ఆయన. 'మోసగాడు' సినిమాలో శ్రీదేవి గారి హీరోయిన్, చిరంజీవి గారి విలను ఆ సినిమాలో. 'మోసగాడు' తర్వాత క్రాంతి కుమార్ గారి బ్యానర్‌లో రాఘవేంద్రరావు గారు పనిచేయలేదు. ఆ తర్వాత 'సర్దార్ పాపారాయుడుకి' చెయ్యాలి యాక్చువల్‌గా. 'సర్దార్ పాపారాయుడుకి' ఆయన కొంచెం వేరే ప్రాజెక్ట్‌తో ఉండటం వలన దాసరి నారాయణరావు గారిని అప్రోచ్ అయ్యాడు ఈయన. అలా దాసరి గారు డైరెక్టర్ అయ్యాడు 'పాపారాయుడు' సినిమాకి. 'పాపారాయుడు' స్క్రిప్ట్ అంటే స్టోరీ లైన్ ఈయనే అనుకున్నారు. ఈ లైన్‌లో ఉండాలి సినిమా క్రాంతి కుమార్ గారే. దాన్ని దాసరి గారు తన పద్ధతిలో డెవలప్ చేశాడు. ఇది ఇలా ఆయనతో రాఘవేంద్రరావు గారు పడినటువంటి ఇబ్బంది. అయితే ఇంకొక డైరెక్టర్ క్రాంతి కుమార్ గారి బ్యానర్‌లోనే పేరు తెచ్చుకున్నటువంటి సినిమా డైరెక్ట్ చేసినటువంటి ఓ డైరెక్టర్. ఆయనకి మొదటి సినిమా ఉంది. రాఘవేంద్రరావు గారి లాగానే ఈ డైరెక్టర్ గారికి కూడా మొదటి సినిమా వేరే బ్యానర్‌లో చేశాడు. కోదండరామిరెడ్డి గారు. చిరంజీవి గారితో చాలా సెన్సేషనల్ హిట్స్ తీసినటువంటి కోదండరామిరెడ్డి గారు కూడా ఆయన మొదటి సినిమా 'సంధ్య' అది ఒక మోస్తరు విజయం సాధించినటువంటి సినిమా. అంతే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద నెంబర్ నమోదు చేసినటువంటి సినిమా కాదది. సక్సెస్‌ఫుల్‌గా నడిచిపోయింది అంతే. 'సుజాత' హీరోయిన్‌గా సినిమా అది. అయితే ఆయనకు దొరికినటువంటి ఒక మంచి అవకాశం 'న్యాయం కావాలి'. అది క్రాంతి కుమార్ గారి బ్యానర్‌లో దొరికింది. 'న్యాయం కావాలి' సినిమా చిరంజీవి, రాధిక వాళ్ళిద్దరికీ పేరు తీసుకొచ్చింది. వాళ్ళతో పాటు కోదండరామిరెడ్డి గారికి కూడా పేరు తెచ్చింది. ఈ సినిమాతో దాదాపు ఆయన బ్యానర్‌లో పర్మనెంట్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి అని అనుకున్నారు అప్పుడు. అలా మొదలైనటువంటి ప్రయాణం. ఈ సినిమా తర్వాత 'న్యాయం కావాలి' తర్వాత 'కిరాయి రౌడీలు' చేశారు అదే బ్యానర్‌లో. సేమ్ మోహన్ బాబు కలిశారు అంతే. చిరంజీవి, రాధిక, కామన్, కోదండరామిరెడ్డి గారే డైరెక్టరు. ఈ ప్రాసెస్‌లోనే 'శివుడు శివుడు శివుడు' అని ఒక సినిమా మొదలుపెట్టారు ఆయన. కొంచెం మార్షల్ ఆర్ట్స్ ఆ నేపథ్యంలో నడుస్తుంది. ఈ సినిమా కోసం చిరంజీవి గారు విపరీతంగా కష్టపడ్డారు. అన్ని విధాలుగాను. అలాగే తన్ని తాను విపరీతంగా ఎలివేట్ చేసుకోవడానికి దొరికినటువంటి ఒక అద్భుతమైన అవకాశంగా భావించాడు ఆయన. ఈ 'శివుడు శివుడు శివుడు' అనేటువంటి సినిమా. ఇలా ఈ సినిమాకి సంబంధించి కోదండరామిరెడ్డి గారు పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన దగ్గరికి ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది అప్పుడు. అది హైదరాబాద్ నుంచి వచ్చింది ఆ ప్రపోజల్. అదేంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారి బ్యానర్‌లో డివి నరసరాజు గారి కథతో ఒక సినిమా. అది యాక్చువల్‌గా ఒక తమిళ సినిమా రీమేక్. నరసరాజు గారు దానికి కొంచెం ఎక్కువ మార్పులు అవి చేశారు. ఆ సినిమా పేరు 'శ్రీరంగ నీతులు'. అది కోదండరామిరెడ్డి గారి దగ్గరికి వచ్చింది ప్రాజెక్ట్. అయితే ఆయన ఇది దీనిలో ఉన్నానండి. ఇది కంప్లీట్ కాకుండా నేను దానిలోకి రాలేను. ఇది కొంచెం ఎక్కువ శ్రమ అంటే ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సినిమా ఇది అని చెప్పి వారిని కన్విన్స్ చేశారు. మీరు వీలైతే ఈ లోపల ఇంకో డైరెక్టర్‌తో కొనసాగిపోండి. లేకపోతే నేను వచ్చి చేస్తాను అనే పద్ధతిలో చెప్పేసి వారిని పంపించేశారు. అయిపోయింది. ఈ సినిమా కమిట్ అయ్యి చేస్తున్నాడు ఆయన.
చేస్తూ ఉండగా ఒకరోజు సెట్‌లో ఒక షార్ట్ స్క్రిప్ట్ ప్రకారం చిరంజీవి గారికి చెప్పేసాడు ఈయన. ఇది సీన్ ఇలా రావాలి, ఇలా నటించాలి అని. చిరంజీవి గారికి కొంచెం డిఫరెంట్‌గా పెడితే బావుంటుంది అని అనిపించింది. అనిపించి అది కోదండరామిరెడ్డి గారితోనే చెప్పాడాయన. దీన్ని మరీ రొటీన్‌గా కాకుండా ఇలా చేస్తే బావుంటుంది. ఆడియన్స్‌కి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది అని చెప్పాడాయన. ఆ చెప్పిన దాన్ని కోదండరామిరెడ్డి గారు విని కన్విన్స్ అయ్యాడు. అంటే డైరెక్టర్‌గా తనకు కన్విన్సింగ్‌గా అనిపించింది ఆయన చెప్పింది. అనిపించి ఆ ధోరణిలోనే ఆ సీన్‌ని తీశాడాయన. ఇది క్రాంతి కుమార్ గారు చూసి హర్ట్ అయ్యాడు. హర్ట్ అయ్యి ఇదేంటి అకార్డింగ్ టు స్క్రిప్ట్ పేపర్ మీద ఉన్నటువంటి అక్షరానికి బద్దులై మీరు సినిమా తీయాలి గానీ, మీరు సెట్ మీద మీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తే ఎలాగా అన్న పద్ధతిలో గొడవ పడ్డాడాయన. గొడవ పడి సీన్ మార్చేయడానికి మీరెవరు అన్న పద్ధతిలో కొంచెం దెబ్బలాట టోన్‌లోనే గొడవ పడ్డాడాయన కోదండరామిరెడ్డి గారితో. ఆయన కొంచెం కంగారు పడ్డాడు. ఇదేంటి ఇందులో నేను చేసిన తప్పేముంది అనేది ఆయనకు అర్థం కాల. అర్థం కాక ఈయన ఇలా రియాక్ట్ అవుతున్నారేంటి, వైలెంట్‌గా రియాక్ట్ అవుతున్నాడు ఈయన అని చెప్పి, ఆ రోజుకి కన్విన్స్ అయిపోయి, ఆయన చెప్పిన పద్ధతిలోనే సీన్ తీసేసి వెళ్ళిపోయాడాయన. వెళ్ళిపోయి మర్నాడు షూటింగ్‌కి రాలా. చిరంజీవి గారొచ్చారు, అందరూ వచ్చారు. షూటింగ్ మొదలవ్వాలి. డైరెక్టర్ గారు రాలేదు. అర్థం కాలేదు క్రాంతి గారికి. చిన్న సందేహం వచ్చిందాయనకి. నిన్న మనం కొంచెం సీరియస్‌గానే మాట్లాడాము. హర్ట్ అయి ఉంటాడు బహుశా అని చెప్పి ఆయన ఇంటికి ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు కాబట్టి ల్యాండ్‌లైన్‌కే ఫోన్ చేశాడాయన. ఫోన్ చేస్తే కోదండరామిరెడ్డి గారి ఇంట్లో ఫోన్ తీసి, "వారు లేరండి, హైదరాబాద్ వెళ్లారు" అని చెప్పారట. దాంతో ఈయనకి కొంత సీన్ అర్థమైంది. ఏదో తేడా జరిగింది. ఇతను డ్రాప్ అవుతున్నట్టున్నాడు ప్రాజెక్ట్ నుంచి అని అనుకుని ఆ సీన్స్ అన్నీ తనే డైరెక్ట్ చేసేసి సీన్స్ కంప్లీట్ చేసి సినిమా రిలీజ్ చేశాడాయన క్రాంతి కుమార్ గారు. రిలీజ్ చేసినప్పటికీ కూడా డైరెక్టర్‌గా కోదండరామిరెడ్డి గారి పేరే ఉంటుంది. మరి ఇక్కడ సెట్‌కి రాకుండా గైర్హాజరైనటువంటి కోదండరామిరెడ్డి గారు హైదరాబాద్ వెళ్లి ఏం చేశారు అంటే, హైదరాబాద్ వెళ్లి అక్కినేని నాగేశ్వరరావు గారికి పచ్చ జెండా ఊపాడాయన. అంటే నేను ఆ షూటింగ్ నుంచి బయటకొచ్చేసానండి. నేను మీ సినిమా చేయటానికి ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి 'శ్రీరంగనీతులు' సినిమాకి వర్క్ చేసుకున్నాడాయన. వర్క్ చేసుకున్నారు. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అయితే 'శివుడు శివుడు శివుడు' అనే సినిమా ఆశించినటువంటి విజయాన్నయితే అందించలేదు. పర్లేదు ఓపెనింగ్స్ వచ్చినాయి. మంచి డబ్బులైతే వచ్చినాయి కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అలా కోదండరామిరెడ్డి గారు క్రాంతి కుమార్‌తో గారు పడినటువంటి ఇబ్బంది. కోదండరామిరెడ్డి గారు క్రాంతి కుమార్ గారితో పడినటువంటి ఇబ్బంది ఇది. అలా రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు. రాఘవేంద్రరావు గారు అలా డ్రాప్ అవ్వలేదు. ఆయన ఘర్షణ ఘర్షణే, స్నేహం స్నేహమే అన్న పద్ధతిలో ఆయన ఈ ఘర్షణల మధ్య ఆయనతో 4 సినిమాలు వర్క్ చేశారు. ఇక్కడ కోదండరామిరెడ్డి గారు కొంచెం అప్సెట్ అయ్యాడు. అప్సెట్ అయ్యి ప్రాజెక్ట్ నుంచి వెళ్ళిపోయారు. చిరంజీవి గారు అప్సెట్ అవ్వలా. ఆయన్ని కూడా కోప్పట్టడం జరిగిందట ఆ రోజు. అకార్డింగ్ టు స్క్రిప్ట్ వెళ్ళాలి కానీ మీరు అలా అడ్వైజ్ చేయటం ఏమిటి ఆయనకి, ఆయన సీన్ మార్చి తీయటం ఏమిటి అనే విషయంలో చిరంజీవి గారి మీద కూడా మళ్ళింది కొంత కోపం. కానీ ఆయన ఏమనుకోలేదు, గాయపడలేదు. ఓకే అనుకుని మర్నాడు షూటింగ్‌కి వచ్చేసాడు ఆయన. ఇది కోదండరామిరెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇలా ఈ ఇద్దరు డైరెక్టర్లు క్రాంతి కుమార్ గారితో ఈ రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్నారు. అలాగే ఆయన చేసినటువంటి రెండో సినిమా క్రాంతి కుమార్ గారు చేసినటువంటి శారద సినిమా విషయంలో కూడా క్లైమాక్స్‌కి సంబంధించి కె. విశ్వనాథ్ గారితో చిన్నపాటి ఘర్షణ నడిచింది. అంటే వాళ్ళు అనుకున్నటువంటి క్లైమాక్స్ ఏంటంటే శారద క్యారెక్టర్ బతికే ఉంటుంది. ఆవిడ అంటే మూగ మనసుల్లో జమున గారిలాగా ఈ క్యారెక్టర్ కూడా బతికే ఉంటుంది అని చూపించాలనుకున్నాడు ఆయన.
విశ్వనాథ్ గారేమో ఆ క్యారెక్టర్ని చంపేద్దాం అనేది ఆయన నిర్ణయం. క్లైమాక్స్లో అమ్మాయి చనిపోతుంది అనేది ఆయన అభిప్రాయం. లేదు బతికే ఉంటుంది అనేది క్రాంతి గారు, హనుమాన్ ప్రసాద్ గారుల అభిప్రాయం. ఫైనల్గా విశ్వనాథ్ గారి అభిప్రాయానికే ఓటేసి ఆయన పద్ధతిలోనే సినిమాని కంక్లూడ్ చేసి రిలీజ్ చేశారు. ఇలా అదొక ఎపిసోడ్. ఇలా క్రాంతి గారితో ఇబ్బంది పడినటువంటి డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు, కోదండరామిరెడ్డి గారు. తర్వాత రోజుల్లో చాలా పెద్ద విజయాలు తీశారు వాళ్ళు. అడవిరాముడు లాంటి సినిమా ఆయన తీస్తే ఇండస్ట్రీ హిట్. ఈయన ఖైదీ లాంటి సినిమా, పసివాడి ప్రాణం, ఇవన్నీ కూడా సెన్సేషనల్ హిట్స్ అయ్యి అలా ఈయన ప్రయాణం నడిచింది. ఆయన రామారావు గారితో 12 సినిమాలు తీస్తే ఆయన చిరంజీవి గారితో దాదాపు 20 సినిమాలు పైన చేశారు. ఇలా నడిచినటువంటి సక్సెస్ఫుల్ జర్నీ ఇద్దరివి. అలాగే ఇండస్ట్రీని ఏలినటువంటి దర్శకులు క్రాంతి కుమార్ గారి ఆఫీస్ నుంచే వస్తారు అని ఇప్పటికీ ఒక సామెతలాగా చెప్తారు ఇండస్ట్రీలో. రాఘవేంద్రరావు గారు అక్కడి నుంచే వచ్చారు, కోదండరామిరెడ్డి గారు అక్కడి నుంచే వచ్చారు, రాజమౌళి గారు కూడా అక్కడి నుంచే వచ్చారు. రాజమౌళి గారి ప్రారంభం కూడా క్రాంతి కుమార్ గారి దగ్గరే. అక్కడ పనిచేస్తూ తర్వాత ఆయన బయటకు వచ్చి రాఘవేంద్రరావు గారి దగ్గర సినిమాలకు కాదు కానీ సీరియల్స్కి వర్క్ చేశాడు. ఆయన వర్క్ చేస్తూ సినిమాకి ట్రాన్స్ఫర్ అయ్యి ఆయన ఇప్పుడు తెలుగు సినిమాని గ్లోబల్ మార్కెట్కి కనెక్ట్ చేసేటువంటి ఒక బృహత్ బాధ్యత తన భుజాన మోస్తున్నారు ఇప్పుడు ఆయన. ఇలా ఆయన కూడా క్రాంతి కుమార్ గారి ఆఫీస్ నుంచి వచ్చినటువంటి వాడే. అందుకని తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించినటువంటి దర్శకులందరూ అక్కడే పురుడు పోసుకున్నారు అనే మాట అంటారు. ఇది విషయం. అలా క్రాంతి గారితో ఘర్షణ పడినటువంటి ఆ ఇద్దరు దర్శకుల కథ ఇది.